ప్రస్తుత ప్రపంచంలో మేధావులను, ముఖ్యంగా కీలక రంగాల్లో పనిచేసే శాస్త్రవేత్తలను కోల్పోవడం సంచలనంగా మారుతోంది. భారతదేశంతో పాటు అమెరికా, చైనా వంటి దేశాల్లో కూడా పలువురు శాస్త్రవేత్తలు అనుమానాస్పద స్థితిలో మరణించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ మరణాలు యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక కుట్రలా అనే కోణంలో భద్రతా విశ్లేషకులు లోతుగా పరిశీలిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ సాధించిన గొప్ప విజయంగా నిలిచింది. ఈ చర్యతో పాక్ ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం అమెరికా తన విదేశాంగ విధానంలో పాకిస్తాన్కు ప్రాధాన్యతనిస్తూ ఆసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ల వంటి నాయకులను ప్రశంసించడం గమనార్హం. ఇలాంటి మారుతున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో దేశంపై ఎలాంటి ముప్పులు ఎదురైనా భారతదేశం ఏకతాటిపై నిలబడి ఎదుర్కోగలదని నిపుణులు నమ్ముతున్నారు. భారత రక్షణ పరిశోధన సంస్థ వంటి కీలక విభాగాల్లో పనిచేసే శాస్త్రవేత్తలు కొద్ది కాలంగా ఆకస్మికంగా మరణిస్తూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని యువ శాస్త్రవేత్తలు కూడా హఠాత్తుగా మరణించడం వారి కుటుంబ సభ్యుల్లో, రక్షణ రంగ నిపుణుల్లో భయాందోళనను పెంచుతోంది. దేశ భద్రత, వ్యూహాత్మక సాంకేతికతకు వెన్నెముకగా ఉన్న వీరు బాహ్య శక్తుల కుట్రలకు బలైపోతున్నారా అనే కోణంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు సైతం శాస్త్రవేత్తలను కోల్పోతున్నాయని వార్తలు రావడం చూస్తుంటే ఇది ఒక అంతర్జాతీయ మేధో మారణ హోమా అని కొందరు విశ్లేషిస్తున్నారు.